ఓసే తింగర్దానా, ఎందుకే పొద్దుట్నుంచి సిటీ అంతా తిప్పుతున్నావు? అత్తా, సరదాకి తిరుగుతున్నామా? పని మీదే కదా తిరుగుతున్నాం. పనా? ఏం పనే? మొదటేమో కడుపు నొప్పి, హాస్పిటల్కి వెళ్దాం అన్నావు. వెళ్తేనేమో నొప్పి తగ్గిపోయిందన్నావు. ఫ్రెండ్ని కలవాలి, గుడికి వెళ్దాం అన్నావు. వెళ్ళాక ఫ్రెండ్ కూడా రాలేదు. ఏదో సర్టిఫికెట్ కావాలి, కాలేజ్కి వెళ్ళాలన్నావు. వెళ్దామని వెళ్ళాక రేపు వెళ్తా, ఇవాళ మూడ్ లేదంటున్నావు. ఇందులో తమరు వెలగబెట్టిన పనేంటే? ఇప్పుడు కూడా అవసరం లేకపోయినా చెప్పులు కొనాలని రోడ్లన్నీ తిప్పుతున్నావు. ఇదే లాస్ట్ పని అత్తా. చెప్పులు తీసుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ముందు నిషి వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా, తర్వాత చెప్పులు కొనుక్కుందాం. లేదత్తా, మనం అప్పుడే ఆ ఇంటికి వెళ్ళకూడదు. ఆ? ఏంటి వెళ్ళకూడదా? ఏవే, ఎందుకు వెళ్ళకూడదు? అది అది అత్తా, ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకు కంగారు పడుతున్నావు? అటు ఇటు చూస్తున్నావు, ఏమైంది? అత్తయ్యకి అనుమానం వచ్చేసినట్టుంది. కవర్ చేయాలి. నేనిక్కడ మాట్లాడుతుంటే అటేటో చూస్తావేంటే? చెప్పు, ఏమైంది? ఏం లేదత్తా, అయినా నేనెందుకు టెన్షన్ పడతాను? చెప్పులు కొనడానికి మంచి షాప్ ఎక్కడుందా అని అటు ఇటు చూస్తున్నాను. అంతే అత్తా. హలో బాయ్. జేడీ చెల్లి దొరికిందా? జేడీ ఫ్యామిలీ ఎవరో తెలిసిందా? లేదు బాయ్, ఫాలో అవుతున్నా. పొద్దున్నుంచి వాళ్ళెవరో వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కనిపెట్టలేకపోయావా? దద్దమ్మా! బాయ్, మీరు అలా తిట్టకండి బాయ్, నేను ఫీల్ అవుతాను. బయట ఎండలు మండిపోతున్నాయి. ఆ అమ్మాయి ఏమో ఇంటికి తప్ప సిటీలో ఉన్న ప్రతి ప్లేస్కి వెళుతుంది. చూస్తున్నా. అమ్మయ్యా, కారు ఫాలో అవ్వడం లేదు, తప్పించుకున్నాం. అత్తయ్య, ఫస్ట్ మీరు చెప్పినట్టుగానే నిషికా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత చెప్పులు కొనుక్కుందాం. ఇవాళ ఖచ్చితంగా నీకేదో అయిందే. ఏంటో నువ్వు. బాబు, ముందు నిష్కా వాళ్ళ ఇంటికి పోనివ్వు. ఓకే మేడం. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయిందని జగదాత్రి అక్కకి ఫోన్ చేసి చెప్దాం. హలో నిషి. ఏంటత్తయ్య, పొద్దునిప్పుడు 5 నిమిషాల్లో ఇంటికొస్తున్నావని చెప్పి ఇంకా రాలేదు? అది నీ చెల్లెల్ని అడగవే. పొద్దుట్నుంచి రోడ్ల మీదే తిప్పుతా ఉంది. సరేలే, ఇప్పుడు ఎక్కడున్నారు? ఆల్రెడీ మేము వచ్చేస్తున్నాం అక్క, 10 మినిట్స్ లో ఉంటాం. సరే సరే, త్వరగా రండి. బాయ్. ఎవరొస్తున్నారు నిషి? సిరి పెళ్లికాడివ్వడానికి అత్తయ్య సిరి వస్తున్నారు. అవునా? మరి ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే జగదాత్రి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండేవారు కదా. నా చెల్లి పెళ్లికి మనల్ని పిలవడానికి వస్తుంటే నేను దానికి ఎందుకు చెప్పాలదినా? అయినా నేనేమైనా పియేనా? పొద్దున లేవు కానీ స్కెడ్యూల్ చెప్పడానికి. అమ్మి కౌశికి, నీకు వాళ్ళు ముఖ్యం. నువ్వు ఫోన్ చేసి కావాలంటే వాళ్ళని పిలుచుకో. నిషికాకి జగదాత్రి అంటే నచ్చదని తెలిసి కూడా ఎందుకు ఊరికే నిషి దగ్గర అమ్మి మాట ఎత్తుతావు? సరే పిన్ని, నేనే ఫోన్ చేసి పిలుచుకుంటాను. పెళ్లి కార్డ్స్ తీసుకుని ఇంటికొస్తున్నారు. మీరు కూడా ఉంటే బాగుంటుంది. త్వరగా ఇంటికొచ్చేయండి. సరే వదినా, వచ్చేస్తున్నాం. హాయ్ అమ్మా. హాయ్ అంకుల్, రండి. ఎలా ఉన్నారు? బాగున్నాను కౌశికి, నువ్వెలా ఉన్నావు? ఫైన్ అంకుల్.
ఈ వాయిస్. హలో వదినా, హలో. వచ్చింది మాధురి వాళ్ళ మావయ్య గారా? అవును జగదాత్రి, మీరు వచ్చేయండి. బాయ్. రండి అంకుల్. అంకుల్ ఇంటికి వచ్చారంట నా దాత్రి. అవును, ఇంటికెళ్ళి అంకుల్ కి హాయ్ చెప్తాం. అయ్యో, కార్ మళ్ళీ ఫాలో అవుతుంది. వెంటనే ఈ విషయం అక్కకి చెప్పాలి. నిన్ను వదిలిపెట్టను. అక్క ప్రాబ్లం, కార్ మళ్ళీ ఫాలో అవుతుంది. సిరి వాళ్ళని త్రిపాఠి ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడంట. కిరణ్, రోడ్ నంబర్ 7 శివాలయం వీధిలో మన టీం ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. ఆ, ఇంకా సేపట్లో ఇల్లు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా? ఎవరు ఎవర్రా అంటావురా?